ధవళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ భవనాన్ని రాజమండ్రి రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి బుధవారం ప్రారంభించారు. కొత్తగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాలో ప్రథమంగా ఈ బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ భవనాన్ని ప్రారంభించడం విశేషమన్నారు. ఈ నూతన భవనంలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ పరీక్షలు, స్టోర్ రూమ్, హెచ్ఎంఎస్ రిపోర్టింగ్ రూమ్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఈ భవనం నిర్మాణానికి ప్రభుత్వం సమకూర్చిన 50 లక్షలతో పాటు గౌరవ శాసనసభ్యుల సిఫార్సు మేరకు ఇంటర్నేషనల్ పేపర్ మిల్ లిమిటెడ్ సంస్థ CSR1 నిధుల కింద సుమారు 11 లక్షలు వెచ్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో ప్రజలకు నాణ్యమైన, అందుబాటులో ఉన్న వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రాథమిక వైద్యశాలలో అధునాతనంగా నిర్మించిన పబ్లిక్ హెల్త్ యూనిట్ ప్రారంభోత్సవాన్ని చేసిన మీ అందరికీ, డాక్టర్ గారికి, రవిరామ్ కర్ణ గారికి, అప్పారావు గారికి, మా ప్రసాద్ గారికి, రాంబాబు గారికి, వేదిక వచ్చిన జనసేన బీజేపీ నాయకులకు, మా సోదరులందరికీ నమస్కారాలు. వైద్య సిబ్బందికి అంతా అభినందనాలు. చాలా సంతోషం. ఒక్కొక్కటి కోర్టు సమకూరుతూ ఉంది. వైద్యశాల నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికి మీ పరిస్థితి అధ్వానంగా ఉండేది. పశువులు, పందులు అన్నీ కూడా కేంద్రంగా ఉండేది. చాలా సమూలమైన మార్పులు తీసుకుంటూ వస్తూ ఉన్నాం. దీన్ని ఒకటి కూడా సర్దుకుంటూ ఉన్నాం. పేపర్ మిల్ వారి సహకారం కానీ ప్రభుత్వ సహకారం చక్కగా వచ్చింది. కాంట్రాక్టర్ ఎవరయ్యా? కుర్చీలు కూడా అయిపోతే ఎలాగయ్యా మీరు? ఎలాగా జీతాలు బాగా వస్తున్నాయా? పెంచాలని మీ కోరిక పరిశీలనలో ఉంది. ఏమా పరిశీలన ఉంది. వాళ్ళు అంగన్వాడీ వాళ్ళందరికీ ఫోన్లు ఇచ్చాం. అంగన్వాడీ వాళ్ళందరికీ 14,000 రూపాయలు ఖరీదు చేసే ఫోన్లన్నీ మొత్తం రాష్ట్రంలో అందరికీ లక్షలాది ఫోన్లు కూడా ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడే నేను ఇచ్చి వచ్చాను. మా ఇంటి దగ్గర కూడా చాలా మంది అంగన్వాడీ కేంద్రంలో అన్ని పనిచేసే వాళ్ళకి ఇవాళ 50 లక్షల రూపాయలతో ఈ భవనం నిర్మాణం అయింది. గతంలో పేపర్ మిల్ వారి సహకారం దాన్ని కంప్లీట్ చేసుకుని అక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు అవుతున్నాయి. మెడికల్ కాలేజీకి అనుసంధానంగా కూడా కొన్ని కార్యక్రమాలు అవుతున్నాయి. వారానికి 2 రోజులు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పరీక్షలు చేస్తూ ఉన్నారు. వచ్చి ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నారు. మనకి రాజమండ్రిలో దగ్గరగా పెద్ద హాస్పిటల్ ఉండటంలో ఎక్కువ మంది అటు వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది తెలుసో తెలియకో ప్రైవేటు వైద్య రంగానికి వెళ్ళి ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు. అనవసరంగా వృధా ఖర్చులు అవుతూ ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో సౌకర్యాలు మెరుగుపడుతూ ఉన్నాయి. మందులన్నీ ఇదివరకు మందులు సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదు. ఇవాళ మందులు పర్ఫెక్ట్గా వస్తున్నాయి. నేను తనిఖీ చేస్తా ఉన్నాను ఎప్పటికప్పుడు. మందులు వస్తూ ఉన్నాయి. అన్ని కేంద్రాల్లో కూడా అన్ని మందులు అందుబాటులో ఉన్నాయి కదా డాక్టర్ గారు? ఎన్ని షార్టేజ్ లేదు సార్. రక్త పరీక్షలు కూడా దొరుకుతూ ఉన్నాయి. ప్రాథమిక వైద్యం అంతా కూడా అందుబాటులోకి వస్తూ ఉంది. అందుకని ఇవాళ ఇంకా గర్భిణీలు కూడా ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే పుళ్ళు పోసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడే చెప్పారు, డాక్టర్ గారు అడిగారు, సిజేరియన్ కూడా చేస్తే అవసరమైతే సిజేరియన్. మామూలుగా సహజ కాన్పుకే ప్రాధాన్యత. అనవసరంగా సిజేరియన్ చేయించేదానంటే కష్టమయ్యి ప్రాణాంతకంగా ఉన్నప్పుడు సిజేరియన్ తప్పదు. మొదటి కాన్పుల్లో కొంచెం ఇబ్బంది అయితే అవి కూడా మనం తనిఖీ చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఇప్పుడే చెప్పారు, నేను ఒక వాటర్ ప్లాంట్ కావాలన్నారు. మొన్ననే ఆరోగ్య కేంద్రానికి ఇచ్చాను. అక్కడ రాజమండ్రిలో వ్యాంబే కాలనీలో దానికి ఒక 14,000 ఎంత అయింది. నేను కూడా ఇస్తాను. నేను ఇన్స్టాల్ చేసుకోమని డాక్టర్ గారిని కోరుతా ఉన్నాను. ఇప్పుడు మీరు చెప్పారు. అట్లాగే ఒక బ్లాక్ అడిగారు. దాన్ని కూడా ఇవాళ ఒక 11.5 లక్షల మంది దగ్గర ఉంది. పేపర్ మిల్ వాళ్ళతో చెప్పి 20 లక్షలైనా ఏమైనా సరే ఇప్పుడు జయ గారికి చెప్పాం. ఒక వారం రోజుల్లో క్లియర్ చేసుకొని దాన్ని కూడా వెంటనే ప్రారంభిద్దాం. నాకు ఏదో వెయిటింగ్ హాల్ బాగుండాలని కోరుకుంటా ఉన్నా. హాస్పిటల్లో ఉంది. వెయిటింగ్ హాల్ కూడా అవసరమైతే ఒక వెయిటింగ్ హాల్ కూడా నిర్మాణం చేస్తే లోపల పేషెంట్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వెయిటింగ్ హాల్ పేషెంట్ల దగ్గర కాకుండా బయట ఉంటే బాగుంటుంది. దాన్ని కూడా డిజైన్ చేయండి తమ్ముడు. ఒక సైడ్ ఎక్కడైనా సరే ఒక వెయిటింగ్ హాల్ డిజైన్ చేసి ఎస్టిమేషన్ ఇవ్వండి. దానికి దీనికి కూడా ఆ బిల్డింగ్ వీలైతే దాంట్లో సర్దండి. బ్లాక్ చేస్తే వెయిటింగ్ హాల్ ఎక్కడ చేస్తే బాగుంటుందో. ఎందుకంటే మన ఈ బ్లాక్ అబ్స్ట్రక్షన్ లేకుండా ఒక సైడ్కి వచ్చేలాగా గ్రౌండ్ ఎక్కువగా ఉంటే బెటర్ అవుతుంది. వ్యాన్ కూడా ఎక్కడ పెడుతున్నారు? పంచాయతీ ఆఫీసు 108 కూడా ఇక్కడ పెట్టమన్నారు. 108 కూడా ఇక్కడే డాక్టర్ గారు సారథ్యంలో పెట్టుకుంటే ఏదైనా కవర్ చేయాలన్నా పేషెంట్ పంపించాలన్నా వీలవుతుంది. ప్రభుత్వం వైద్య రంగం మీద ఖర్చు పెడతా ఉంది. నేను ప్రతి నెల అనేక మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చేస్తున్నాను. ఇప్పటికి మన నియోజకవర్గంలో 3 కోట్ల రూపాయలు తెచ్చిచ్చాను ఈ సంవత్సర కాలంలో. రోజు వస్తానే ఉంటాయి. గట్లగా ఇస్తున్నారంటే అందరూ వస్తున్నారు. నేనేమంటానంటే ఎవరైతే పేదవాడు అష్ట కష్టాలు పడి వైద్యం చేయించుకొని అప్పుల పాలవుతున్నారో వాళ్ళకి సాయం చేద్దాం. ఉన్నవాడు మేడలు ఉన్నవాడు మిద్దెలు ఉన్నవాడు కార్లు ఉన్నాడు కూడా నాకు సీఎం రిలీఫ్ ఫండ్ అంటే కష్టం కదా.
పైగా ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీ కొంచెం సమస్య ఉంది. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల 2,600 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉండిపోయింది. ఆ బాకీల కోసం ఒత్తిడి ఇప్పుడేమో అప్ టు డేట్గా ఇస్తున్నారు, కానీ పాత బకాయిల కోసం ఒత్తిడి చేస్తూ ఉన్నారు. వైద్య రంగంలో మార్పులు వస్తూ ఉన్నాయి. ఇవాళ మెడికల్ కాలేజీలు పీపీపీ ప్రాజెక్ట్ అంటే ఏంటో అర్థం కాదు పెద్దలకు. ఇవాళ రోడ్లు వేస్తున్నాం. ఉదాహరణకి రాజమండ్రి గ్యామన్ బ్రిడ్జి నుంచి విజయవాడ రోడ్డు వేశారు, అది పీపీపీ ప్రాజెక్టు. పీపీపీ ప్రాజెక్టులు ఏంటి? చెక్ పోస్ట్ పెట్టి చెక్ పోస్ట్ దగ్గర టోల్ వసూలు చేస్తాం, దాంతో డెవలప్మెంట్ రోడ్లన్నీ దేశంలో రోడ్లు కానీ విమానాశ్రయాలు కానీ పీపీపీ ప్రాజెక్టులు. అలాగే మన దగ్గర డబ్బు లేనప్పుడు పెట్టుబడిదారు పెట్టిన దానికి ప్రభుత్వమే నడుపుతుంది వాటిని, కానీ పెట్టుబడి పెట్టినప్పుడు వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇస్తాం. ఎప్పుడు ఇస్తాం? నెమ్మదిగా లాభాల్లోకి వచ్చినప్పుడు ఇస్తాం. లాభబంధ కాదు, దానికి వక్ర భాషను చెబుతున్నారు. పీపీ ప్రాజెక్టులు ఎవరికో ఇచ్చే కాదు, ప్రభుత్వమే నడిపే సంస్థలు అవన్నీ కూడా 5 ఏళ్ళు గాలికి వదిలేశారు. జీవోలు ఇచ్చారు, 4 తీసుకుంటే పనికిరాలి జీవోలు. పునాదుల్లోనే ఆగిపోయినాయి చాలా ప్రాజెక్టులు. అందుకని మొత్తం సీట్లు పోతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పేద మధ్యతరగతి పిల్లలకి అందుబాటులో రావాల్సిన మెడికల్ సీట్లు అందుబాటులో లేకపోయినాయి, పీజీ సీట్లు అందుబాటులో లేకపోయినాయి. కనుక సత్వరమైన నిర్మాణం చేయాలంటే మన కేంద్రం రాష్ట్రం అందరూ కూడా పీపీపీ విధానంలో వెళ్తున్నారు. దాన్నే మనం కూడా అమలు చేస్తున్నామని సవినయంగా మనవి చేస్తూ